కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో పర్యటించనున్నారు. ఇక విశాఖ నావెల్ డాక్ యార్డ్లో నిర్మాణమైన ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. భారత రక్షణకై రంగంలోకి దిగుతున్న 2 యుద్ధ నౌకలు తూర్పు దిశలో భారత్కు గస్తీ కానున్నట్లు తెలుస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉదయగిరి, హిమగిరి ధీటుగా బదులివ్వనున్నాయి. కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖలో పర్యటించనున్నారు. విశాఖ నావెల్ డాక్ యార్డ్లో నిర్మాణమైన ఉదయగిరి, హిమగిరి యుద్ధ నౌకలను కేంద్ర మంత్రి ప్రారంభించనున్నారు. భారత రక్షణకై రంగంలోకి దిగుతున్న 2 యుద్ధ నౌకలు తూర్పు దిశలో భారత్కు గస్తీ కానున్నట్టు తెలుస్తోంది. చైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉదయగిరి, హిమగిరి ధీటుగా బదులివ్వనున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, సంపత్ ఈ రోజు విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. మరి కాసేపట్లో ఆయన నేవల్ అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా యుద్ధ నౌకల ప్రారంభోత్సవానికి వెళ్తారు. అయితే ప్రస్తుతం ఉదయగిరి, అనే 2 యుద్ధ నౌకలను కూడా నేవల్ డాక్ యార్డ్ లో పూర్తి చేసి టెక్నాలజీతో వాటిని నిర్మించడం జరిగింది. అయితే ఈ 2 యుద్ధ నౌకలు కూడా మన భారత నావికా దళంలోకి చేరాయి. అయితే మరి కాసేపట్లో జాతికి అంకితం చేయనున్నారు రాజ్నాథ్ సింగ్. వాటిని పూర్తిగా రక్షణ వ్యవస్థని పటిష్టం చేయడంతో పాటు తూర్పు నావికా దళంలో అత్యంత భద్రతా వ్యవస్థలో ఈ 2 యుద్ధ నౌకలు కూడా పనిచేయనున్నాయి. మరింత పటిష్టంగా నేవీని స్ట్రెంగ్త్ చేయడం కోసం రక్షణ శాఖ ఇక్కడ ఈ యుద్ధ నౌకల్ని వినియోగించుకోనున్నట్లుగా తెలుస్తుంది. అయితే తూర్పు తీరంతో పాటు అరేబియన్ సీస్ సముద్ర తీర ప్రాంతాలన్నింటిలోని కూడా ఇవి గస్తీ కాస్తాయి. ఒకవేళ ఏదైనా సరిహద్దు ప్రాంతాల దేశాలు మన మీదకి వచ్చే ప్రయత్నం, అంటే మన జలాల్లోకి చొరబాటు చేసే ప్రయత్నం చేస్తే కనుక వెంటనే వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేసే అత్యాధునికమైన టెక్నాలజీని యుద్ధ నౌకల్లో పొందుపరచడం జరిగింది. ఈ 2 యుద్ధ నౌకల్ని కూడా ఈ రోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి కాసేపట్లో అంకితం చేయనున్నారు. తూర్పు నావికా దళంలో ఈ రోజు నుంచి కూడా అవి మన అమలు పదులో చేరి రక్షణ శాఖని మరింత పటిష్టం చేస్తాయి. ఈ రోజు నుంచి కూడా ఈ 2 యుద్ధ నౌకలు ఉదయగిరి, హిమగిరి ఈ 2 పూర్తి దేశీ టెక్నాలజీతో నిర్మితమైన ఈ 2 నౌకలు కూడా ఇక్కడి నుంచి నేవీలో మనకి సేవలు అందించనున్నాయి. దీనికి సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన విశాఖపట్నంలో ఖరారైంది. మరి కాసేపట్లో ఆయన విశాఖ చేరుకుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండి ఒడిశా దగ్గర తీరం దాటే నేపథ్యంలో వర్షం తీవ్రత ఉన్న నేపథ్యంలో కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజు రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధ నౌకల్ని మరి కాసేపట్లో ఇక్కడ విశాఖ తూర్పు నావికాదళ కేంద్రంలో ప్రారంభించనున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ అనురాధ.